హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు 11వ పీఆర్సీ జీతాల మినహాయింపు చెల్లింపులండి. సో ఉద్యోగులకు భారీగా నష్టం అయితే రావడం జరిగింది 11వ పీఆర్సీకి సంబంధించి. సో మరి పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి 2022 జీతాల మినహాయింపుల అడ్రస్ ఎక్కడ? 11వ పీఆర్సీని ఉద్యోగుల నిరసన మధ్య అమలు చేసిన నేపథ్యంలో జనవరి 2022 నెలలో గత ప్రభుత్వం 11వ పీఆర్సీలో బిల్లులు డీడీఓల ప్రమేయం లేకుండా ఆన్లైన్లో తయారు చేసి బిల్లులను ట్రెజరీ వారు మంజూరు చేసి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలోకి జమ చేయబడింది. సో ఈ సంగతి మనందరికీ తెలిసిందే. ఈ జనవరి 2022 బిల్లులలో ఉద్యోగుల పొదుపు సేవింగ్స్ పథకాలైన ఏపీజేఎల్ఐ, జీఐఎస్, పీఎఫ్, ఈహెచ్ఎస్, ఐటీల నెలసరి చందాలు ఆ బిల్లులలో మినహాయించి నికర మొత్తం జీవితము చెల్లించారు. ఈ మినహాయింపుల చందాలు వారి సేవింగ్స్ పథకాల ఖాతాలో 2.5 ఏళ్లైనా జమ కాలేదు. ఉదాహరణకు ఉద్యోగి నెలసరి పీఎఫ్ చందాగా 10,000 రూపాయలు జనవరి 2022 జీతం నుంచి మినహాయించినా ఇంతవరకు పీఎఫ్ ఖాతాకు జమ కాలేదు. అలాగే ఏపీజేఎల్ఐ చందాలు కూడా అదే పరిస్థితి. ఈ సంవత్సరం జనవరి నుంచి పదవి విరమణ చేసే ఉద్యోగులకు జనవరి 2022 నెలసరి చందా లేకుండానే ఖాతాల ముగింపు సొమ్ము ఇవ్వటం వలన ఉద్యోగులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. ఈ సొమ్ము ఎక్కడ ఉన్నదో కూడా ఇంతవరకు కనిపెట్టలేదు. గతంలో ఎన్నడూ చూడని దోపిడీ ఇది. నూతన ప్రభుత్వం ఉద్యోగులు నష్టపోయిన సేవింగ్స్ సొమ్ము ఇప్పించమని కోరుచున్నారు. మరి కొత్త వాటి కోసం కాకుండా గత ప్రభుత్వంలో దోపిడీకి గురైన డిఏ, పీఆర్సీ సొమ్ములను సంఘాలు సరైన రీతిలో ఈ విధంగా ప్రాతినిధ్యం చేసి ఇప్పించాలని ఉద్యోగ వర్గాలు ఎదురు చూస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, 11వ పీఆర్సీకి సంబంధించి జీతాల మినహాయింపులు చెల్లింపులు అయితే జరగలేదు.